పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడేందుకు పచ్చని మొక్కలు నాటాలని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు సూచించారు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కళాశాల, ఎన్ఎస్ఎస్, ఉన్నత భారత అభియాన్, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పండ్ల మొక్కలు నాటారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణంరాజులు మాట్లాడుతూ వరి చేలలో ఎండుగడ్డిని, మిగిలిన వ్యర్థ పదార్థాలను కాల్చడం వల్ల భూమి పరోక్షంగా వేడెక్కుతోందని, భూమిలో ఉన్న సహజ లవణాలు పూర్తిగా మాడిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి డెల్టాలో గడ్డి కాల్చే సాంప్రదాయాన్ని రైతులు విరమించాలని వారు సూచించారు. భూమిపై 85 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని, వాటి వల్లనే ప్రకృతి సమతుల్యత జరుగుతుందని, వాటికి హాని చేసే ఎటువంటి చర్యలు చేపట్టరాదని పేర్కొన్నారు. అవకాశమున్న ప్రతి చోట మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ఆహ్లాదకరాన్ని అందించే మొక్కలు నాటి అందరూ పర్యావరణాన్ని కాపాడదామని ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రకరకాల పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసిన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య అభినందించారు. కార్యక్రమంలో వెట్ సెంటర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ పి రఘురాం, ఆర్&డి డీన్ డాక్టర్ టి వంశీ నాగరాజు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య, సహాయ కోఆర్డినేటర్ డాక్టర్ కెఎన్వి సత్యనారాయణ, సివిల్ ఇంజనీర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చైతన్య, వెట్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సూరిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే మనందరికీ తెలుసు, మన జీవరాశులు లెక్కేసుకుంటే 87 లక్షల జీవరాశులు ఉన్నాయి. సో 87 లక్షల జీవరాశులు దాంట్లో కీటకాలు అవ్వచ్చు, లేకపోతే చేపలు అవ్వచ్చు, లేకపోతే పక్షులు అవ్వచ్చు, లేకపోతే యానిమల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఎన్నిట్లు కూడా ఈక్వల్ గా ఉంటేనే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. అప్పుడే మనకి పర్యావరణానికి ఇబ్బంది ఉండదు. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, విపరీతమైన టెంపరేచర్స్. దీని అందరికీ కూడా కారణం పెసిఫిక్ సముద్రంలో సముద్రం వేడి ఎక్కడం వలన ఈ రోజు మొత్తం వరల్డ్ అంతా కూడా సఫర్ అవుతుంది అనమాట. సో ఎన్నిటికి పోవాలంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలి. మనం ఈ చుట్టుపక్కల మన అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి నేను డైరెక్ట్ గా చెప్పవలసింది ఏంటంటే, వరి చేనులో ఇప్పుడు అన్ని ఇంత టెంపరేచర్ లో అందరూ కూడా ఆ వరిని అందిస్తున్నారు అనమాట. ఇది చాలా డేంజర్. ఇటు కలెక్టర్ గారు కానీ అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పెసిఫిక్ గా చెప్తున్నా సరే రైతులకి అవగాహన లేని వల్ల దాన్ని గడ్డిని కాల్చడం జరుగుతున్నది. ఆ గడ్డిని కాల్చడం జరిగితే ఏమవుతుందంటే భూమిలో సాయిల్లో నేచురల్ గా ఉండే ఆర్గాన్స్ ఉంటాయో అన్ని కూడా చచ్చిపోతాయి. హై టెంపరేచర్ వెళ్ళిపోతుంది. ఆ హై టెంపరేచర్ కొన్నాళ్ళకి చౌడు భూముల కింద మారిపోతాయి. మనం అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి ఈ సందర్భంగా నా అడ్వైజ్ ఏంటంటే రైతులందరికీ కూడా ఇప్పుడు మనకి మన అగ్రికల్చర్ ఒక కంపెనీ చెప్పింది ఏంటంటే, భూమి డైరెక్ట్ గా వ్యవసాయ పొలం ఏదైతే ఉందో దాంట్లో భూమి డైరెక్ట్ గా సన్ చూడకూడదు, అలాగే సన్ డైరెక్ట్ గా భూమిని చూడకూడదు అనమాట. ఏదోటి ఉండాలి. ఉంటేనే లోపల సాయిల్ రిజర్వ్ అవుతుంది, దాంట్లో ఉన్న మైక్రో ఆర్గాన్స్ అన్ని కూడా కాపాడుతాయి. ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా అలా పాటు చేయకుండా ఎన్విరాన్మెంట్ ని ఎలా రక్షించాలి, ఏంటి భావితరాలకు ఎలా ఇవ్వాలి, దాని సందర్భంగా కూడా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మొక్కలు నాటడం కూడా జరుగుతుంది. అలా ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జి చైతన్య అయితే బయట కొన్ని మొక్కలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది కూడా చాలా అభినందనీయం. ఎందుకంటే మనం ఎన్విరాన్మెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. భావితరాలకి మనం మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వకపోతే ఇలా డ్రాట్స్, బాగా రెయిన్ ఫాల్ షార్ట్ పీరియడ్ లో పడిపోవటం, చాలా ఇంబ్యాలెన్స్ వస్తుంది. దానివల్ల మనం చాలా ప్రకృతి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుచేత ఎన్విరాన్మెంట్ కి మనం అందరం కూడా బాధ్యత తీసుకుని ఎవరి వంతు వాళ్ళు దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుందని, దాని సందర్భంగా మా కాలేజీ కూడా దాంట్లో భాగస్వామి అయ్యి మేము ఎప్పుడు దీంట్లో మనము మనది, ప్రతి ఒక్కళ్ళు నాకేంటని ప్రతి స్వార్థం చూసుకోకుండా మన కోసం, మన పర్యావరణం అలాగే సమాజం కోసం కూడా కొంత చెయ్యాలని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే పురస్కరించుకుని మేము మా కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమం చేసాం. ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు అందరూ ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ఎన్ఎస్ఎస్ యూనిట్, యూబీఐ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. ప్రతి పంచభూతాన్ని కూడా మనలో ఉన్నాయి అని చెప్పి అనుకుని ప్రవర్తిస్తే మన పర్యావరణం మనని రక్షిస్తుంది. సో అందరూ పాటిస్తారని. Happy Environmental Day. Being a SRKR student, I am glad to participate in environmental program which was conducted by our SRKR college.